అసలు ఎందుకు గణపత్ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ అంటే స్టూడెంట్స్ అందరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాల క్యాంపస్ అండి. స్ట్రైట్ ఒకటే స్ట్రెచ్ లో అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గణపత్ యూనివర్సిటీ 350 ఎకరాలు ఉంటే వీళ్ళు మనకి ఇచ్చిన అడ్మిషన్స్ ఫర్ ద తెలుగు స్టేట్స్ 450 అడ్మిషన్లు మేడం. ఓన్లీ 450. ఒక 350 ఎకరాల క్యాంపస్ కి 450 అడ్మిషన్లు మాత్రమే ఇచ్చారంటే మరి 3000 అడ్మిషన్లు చేసే యూనివర్సిటీస్ కి ఎన్ని వేల ఎకరాలు ఉండాలి? డెఫినెట్లీ 30 ఎకరాల్లో 3000 అడ్మిషన్లు చేస్తాను మేడం. స్టూడెంట్స్ కి అసలు ఆ సఫికేషన్ తోటి చాలా మంది స్టూడెంట్స్ వేరే యూనివర్సిటీస్ జాయిన్ అవ్వాలి మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. మనం చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా మేడం మినిమం 100 ఎకర్స్ లేని యూనివర్సిటీస్, మినిమం NAC అక్రిడిటేషన్ ఏ గ్రేడ్ లేని యూనివర్సిటీ మనం ముట్టుకోవట్లేదు. ఈ గణపత్ యూనివర్సిటీ మీద అయితే నేను ఒరిజినల్ గా మా టీం అంతా 1 year రీసెర్చ్ చేసాం. అక్షరాల 1 year రీసెర్చ్ చేసి తర్వాత యూనివర్సిటీని చూస్ చేసుకున్నాం మనకి ఇవ్వచ్చు అని చెప్పి. సో యూఎస్పీ ఏంటంటే అసలు గణపత్ యూనివర్సిటీ 350 ఎకర్ క్యాంపస్, NAC అక్రిడిటేషన్ లో ఏ గ్రేడ్ క్యాంపస్. ఇదంతా ఒక సైడ్ అయితే కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ చదవాలనుకునే స్టూడెంట్స్ కి ది బెస్ట్ క్యాంపస్ అంట. ఇప్పుడున్న ఈ గణపత్ యూనివర్సిటీ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ హిడెన్ జెమ్. గుజరాత్ స్టేట్ లో చాలా మంచి యూనివర్సిటీ మేడం. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటే ఏ ఫీలింగ్ లో ఉంటామో స్టూడెంట్ కి, JNTU యూనివర్సిటీ క్యాంపస్ ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయో, ఎటువంటి క్యాంపస్ లైఫ్ ఉంటుందో, ఎటువంటి స్టూడెంట్ లైఫ్ ఉంటుందో అవన్నీ కూడా మనకి గణపత్ యూనివర్సిటీలో ఉంటాయి. మెయిన్ గా మనకి గణపత్ యూనివర్సిటీ పేరులోనే ఉంది మేడం పాజిటివ్ వైబ్రేషన్. నిజంగా గణపతి గారు ఏదైనా చదువుల తండ్రి కాబట్టి డెఫినెట్లీ. సో డెఫినెట్లీ ఇంకా మనం క్యాంపస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం, క్యాంపస్ టూర్ చేస్తూ వెళ్దాం. ఓకేనా? సో డెఫినెట్లీ మీరు కూడా ఎవరైనా బీటెక్ లో AI కోర్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కానీ నేర్చుకోవాలి అదర్ స్టేట్స్ కి వచ్చి అనుకుంటే గణపత్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ యూనివర్సిటీ. అండ్ త్రూ విసోర్స్ వర్సిటీ వస్తే మీకు బోనస్ గా బోల్డెన్ ఆప్షన్స్ అండ్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడైతే గణపత్ యూనివర్సిటీ ఎలా ఉంది ఏంటి అని మొత్తం ఆయన స్వయంగా వచ్చి చూపిస్తారు. సో నిజంగా క్యాంపస్ గురించి అలా క్యాంపస్ లో నడుస్తూ మాట్లాడితేనే చాలా ఎక్సలెంట్ గా ఉంటది. వీళ్ళకు IIT ప్రొఫెసర్స్ ద్వారా గైడెన్స్ కూడా స్టూడెంట్స్ కి అందుతుంది మనకి యూనివర్సిటీ నుంచి. అండ్ దానితో పాటు NASSCOM అని చెప్పేసి దాని ద్వారా కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కి సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి. ఒక ప్లాన్ ప్రకారం ఆర్గనైజ్డ్ గా వెల్ డిజైన్డ్ యాక్చువల్ గా ప్రతి ఒక్కటి. సో డెఫినెట్లీ ఎవరైనా చక్కగా ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాకుండా స్పెషల్ గా స్కిల్ బేస్డ్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి, ఇప్పుడు ఇండస్ట్రీ రెడీ చదువుకోవాలనుకుంటే ది బెస్ట్ యూనివర్సిటీ గణపత్ యూనివర్సిటీ. IBM కంపెనీ వాళ్ళే సొంతంగా వాళ్ళ సాఫ్ట్వేర్ ల్యాబ్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు మేడం. ఏంటి స్పెషాలిటీ IBM సాఫ్ట్వేర్ ల్యాబ్? మేడం యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ మనకి గణపత్ యూనివర్సిటీ ఆబ్వియస్ అందరూ తెలిసిందే, గణపత్ యూనివర్సిటీ వచ్చేసరికి ఇండస్ట్రీ రెడీ కరికులం ని మనకి ఇన్ క్యాంపస్ లో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎవ్రీ సెమిస్టర్ కూడా అప్గ్రేడెడ్ సిలబస్ ని వీళ్ళు యాడ్ చేసుకుంటూ ఉంటారు. అది వీళ్ళ క్రెడిట్స్ లో కూడా యాడ్ అయి ఉంటుంది, సబ్జెక్ట్స్ లో కూడా. నాన్ క్రెడిట్ సబ్జెక్ట్స్ కాదు, ఇవన్నీ క్రెడిట్ సబ్జెక్ట్స్ ఇవి. ఇలా IBM వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ సాఫ్ట్వేర్ దాంట్లో లైక్ సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, డేటా సైన్స్ అవ్వచ్చు, బిగ్ డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడాను వీళ్ళకు ఇన్ క్యాంపస్ లో వీళ్ళు ఈ IBM సాఫ్ట్వేర్ ని ఇందులో ఇంప్లిమెంట్ చేసి వీళ్ళ సిస్టమ్స్ లో వాళ్ళ ద్వారా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సెమిస్టర్ 1 సబ్జెక్ట్ ఖచ్చితంగా IBM సర్టిఫైడ్ ట్రైనర్ వచ్చి ఇక్కడ వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళే ఇక్కడ ఇంటర్న్షిప్ ఇచ్చి డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఇందులో నుంచి రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటున్నారు.